ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గత కాలమంతా కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మన జీవితములలో ఒక నూతనమైనటువంటి శక్తినిస్తూ, అనుదినము నూతన జీవాన్ని ఇస్తూ, దైనందిన జీవితానికి వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. అందుకొరకై ప్రతిదినము దేవుని వాక్యం చేత మనము నడిపించబడుతున్నాం. అందును బట్టి మనందరినీ మరోసారి ప్రోత్సహిస్తూ క్రమంగా దేవుని వాక్యం వింటూ మీ జీవితాలని వెలుగుమయం చేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తూ ఈ రోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ దుప్పి అనే ఒక జంతువును గూర్చి మాట్లాడబడుతుంది. జింక, లేడి, దుప్పి ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి జంతువులు, అడవిలో తిరిగేటువంటి. అయితే అవి నీటి కోసం ఆశ కలిగి ఉంటాయి. ఎందుకనంటే వాస్తవానికి అడవుల్లో అన్ని చోట్ల నీళ్లు దొరకవు. వేసవి కాలాల్లో ఎక్కడో ఉండే నీటి ఊటల కొరకు, నీటి వాగుల కొరకు అవి కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే ఎదురు చూడడంలో మరో కారణం ఏముంటుందంటే ఆ నీటి వాగుల పరిసర ప్రాంతాల్లో పులులు, సింహాలు కూడా వీటి కొరకు కాచుకొని ఉంటాయి. ఎందుకనంటే ఎట్లాగూ దాహానికి తట్టుకోలేక నీళ్ల కోసం ఈ జింకలు, ఈ యొక్క దుప్పులు వస్తాయి గనుక వాటిని పట్టుకుని వేటాడడం కోసం క్రూర మృగాలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ఈ యొక్క దుప్పి నీళ్ల కోసము పరితపిస్తుంది, ఆశిస్తుంది, వెళ్ళడానికి ఎంతో తృష్ణతో ఉంటుంది, దప్పికతో ఉంటుంది. కానీ భయంగా దిగులుగా ఆ నీళ్ల కోసం కనిపెట్టుకొని వెళుతూ ఆ నీళ్లు త్రాగి తృప్తి పొంది జీవితాన్ని సంభాళించుకుంటుంది. అయితే కీర్తనకారుడు అంటాడేంటంటే ఈ లోకములో మానవ జీవితం కూడా దేవుణ్ణి పొందుకొనటం ద్వారా, దేవుణ్ణి చేరుకొనటం ద్వారా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం ద్వారా అలాంటి తృప్తి కలుగుతుంది. దేవుణ్ణి వెతకడం కూడా కొంత కష్టంగానే ఉంటుంది మనకి. గమనించండి, కళ్ళు కాంపౌండ్కు వెళ్ళే వారిని ఎవరు కూడా అటు ఎందుకు వెళ్తున్నామని అడగరు. స్కూల్ డుమ్మ కొట్టి తిరిగే వాళ్ళని ఎవరు కూడా ఎందుకు స్కూల్కి వెళ్ళలేదని విమర్శించే వాళ్ళు దొరకరు. చెడ్డ పనులు చేసే వాళ్ళని ఎవరు కూడా ఆపకపోవచ్చు, కానీ నీతిగా బైబిల్ చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, భక్తిగా ఉంటూ చర్చికి వెళ్తా ఉంటే అదేదో పెద్ద నేరం చేసినట్లుగా అటు వెళ్తున్నావా అంటారు. అంటే సేమ్ దుప్పి కదా నీళ్ళ కోసం వస్తే క్రూర మృగాలు వేటాడినట్లే ఈ మనుషులు కూడా చాలాసార్లు మంచి చేయనీయకుండా, మంచి వైపు వెళ్ళనీయకుండా మనల్ని చూస్తూ ఉంటారు. అయినా సరే మనం గనుక వాటన్నిటిలోంచి బయటపడి దేవుణ్ణి చేరుకొని ప్రభు చెంతకు చేరి ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన కృపను పొందుకుంటూ మన జీవితాన్ని బలపరచుకోగలిగితే ఎంత సంతృప్తో, ఎంత జీవనం ఆనందంగా ఉంటుందో అలాంటి వారు ఎంతో మందిని మనం ఈ సమాజంలో చూస్తున్నాం. కాబట్టి నువ్వు కూడా ఒకసారి ప్రయత్నించి చూడు. దేవుణ్ణి చేరుకో, దేవుని సన్నిధి నుండు, దేవుని సన్నిధిని అనుభవించు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూసి ఆయనను అనుభవించగలిగితే, ఆయన సన్నిధిని పొందుకోగలిగితే ఆయన మేలులు, ఆయన కృప, ఆయన శాంతి, ఆయన యొక్క ప్రేమ, ఆయన కనికరము నీ జీవితంలో నువ్వు అనుభవించగలిగితే నీవెంత తృప్తిగా ఉంటావో, ఎంత సంతోషంగా, ఎంత సమాధానకరంగా, ఆనందదాయకంగా నీ జీవితం మారుతుంది. కనుక దేవుని కొరకు ఎదురు చూసి ఆయన సన్నిధిని అనుభవించు, ఆయన పొందును కోరుకో, ఆశపడు. నీ జీవితం సంతృప్తిగా మారుతుంది. ఈరోజు దేవుని కృప నీకు దొరుకునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. దాహం కోసం దుప్పి ఎంత విలవిలలాడిపోయిందో ఈ రోజుల్లో సమాజంలో అనేక మంది మనుషులు అలా సమస్యల చేత అలసిపోతూ, సమస్యలిపోతూ, నిరాశ నిస్పృహలతో కుంగిన వారు ఎంతో మంది ఉంటున్నారు నాయన. అయితే నీటి వాగుల ద్వారా దుప్పి సంతృప్తి చెందినట్లుగా ఇదిగో నీ బిడ్డలందరి జీవితాల్లో కూడా మీ కృప పొందుకొనుట ద్వారా, నీ దర్శన భాగ్యము చేత, మీ యొక్క పొందును కోరుకొనుట ద్వారా, నీ మహిమను చూచుట ద్వారా, నీ ప్రేమను పొందుకొనుట ద్వారా తృప్తి పొందేటట్లు సహాయం చేయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లే ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధి కొరకు ఆశించి మేలు పొంది, తృప్తి పొంది, సంతోషదాయకమైన జీవితం జీవించున్నట్లుగా కృపదయ చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని కొరకు ఎదురు చూసి ఆయన సన్నిధిని అనుభవించి చూడు, ఎంత తృప్తిగా ఉంటావో దేవుడు అలా నీకు అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.